పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన 3 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపైన స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపైన హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. ఎమ్మెల్యేల అనర్హతపైన ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ అటు 3 ఎమ్మెల్యేల తరపున వాదనలు ముగిశాయి. దీంతో ఈ కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేయగా, దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా వ్యాజ్యాలపైన వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ కార్యాలయ కార్యదర్శి 4 వారాలలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.